వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు రవ్వ బల్స్ చేయబోతానండి. స్పెషల్ రవ్వ బల్స్ చాలా బాగుంటుంది. దీనికి నేను కావాల్సిన చూడండి, 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇక్కడ అదే కప్పులో 2 కప్పు పాలు, 1.5 కప్పు షుగర్ అదే కప్పులో తీసుకోవాలి. కొద్దిగా బేకింగ్ పౌడర్, సోడా, ఏలచ్చి పౌడర్. సో దాన్ని ఎలా చేయడం చూపిస్తాను ఇప్పుడు నేను. దీన్ని ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో దీనికి నేను 2 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. ఈ గీల రవ్వను మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇది కొంచెం ఫ్రై అయిందండి, ఇంకొంచెం రోస్ట్ అవ్వాలి. ఇది రోస్ట్ అయ్యేపటికి మనం దీన్ని బేకింగ్ సోడా ఉంది కదా, దాంట్లో ఒక 2 స్పూన్ పాలు తీసుకున్నాను సపరేట్ కప్పులో. దీన్ని నేను మంచిగా మిక్స్ చేసి పెట్టుకుంటానండి. దీన్ని మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ప్యారలల్లీ షుగర్ పాకం చేసుకుందాం. నేను షుగర్ పాకం దీనికి ఆల్రెడీ 1.5 కప్పు షుగర్ ఉంది కాబట్టి దీనికి 1/2 కప్ వాటర్ పోసి దీన్ని నేను షుగర్ వేరే పాత్రలో మనం ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్ చేసుకుందాం. షుగర్ సిరప్ ఎక్కువ పాక రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అన్ని కరిగితే షుగర్ కరిగిపోతే సరిపోతాయండి. ఇంకేం అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు దీనికి. మనం ఇప్పుడు దీనికి హాఫ్ కప్ వాటర్ వేసుకుంటాను. 1/2 కప్ వాటర్ వేసుకుని దీన్ని షుగర్ పాక చేసుకుందాం. ఇప్పుడు ఇది రోస్ట్ అయిపోయింది రవ్వ ఇప్పుడు గీలో. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పాలు యాడ్ చేసుకుందాం. ఈ పాలు రవ్వ మంచిగా వేయగాలండి, సాఫ్ట్గా రావాలి. సాఫ్ట్గా వచ్చేవారు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. లమ్స్ ఏం రాకుండా సాఫ్ట్గా వస్తే సాఫ్ట్గా వచ్చేవారికి పెడదాం మనం. ఇది అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆపేసినాను. స్టవ్ ఆపేసి దింపేసుకుంటాను. దీన్ని నేను సైడ్ పెట్టుకున్నాను. ఆరిన తర్వాత దీన్ని మంచిగా బండి మన చపాతీ పిండి పిసినట్టు మంచిగా పిసుకోవాలండి. దీన్ని సోడా వేసుకొని ఇప్పుడు మనకి షుగర్ పాకం అనేది వచ్చేసిందండి. అంటే కరిగిపోయింది, షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్ మనం ఏలక్కి పౌడర్ యాడ్ చేసుకున్నాం. దానికి ఏలక్కి పౌడర్ వేసుకుని కాసేపు ఉండి దించేసుకుందాం. ఇది కొంచెం ఇంకా వేడైతే సరిపోతాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆరిపోయిందండి, కొంచెం వెదగానే ఉంది, పంట చేపెట్టచ్చు దీంట్లో. ఇప్పుడు మనం బేకింగ్ సోడా పౌడర్ ఏమి యాడ్ చేసి పెట్టుకుంటాం మనం దీన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని దీన్ని పిండి మంచిగా పిసికేసుకోవాలండి. పిండి పిసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది అయిపోయిందండి, పిండి సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా ఇలా చిన్న చిన్న పిసులు చేసుకొని మనం రౌండ్ చేసుకొని వడలాగా చేసుకోవాలి. వడలాగా చేసిన తర్వాత డీప్ ఫ్రై చేయాల్సి వస్తాయి. ఇవన్నీ వడలాగా చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇలా అన్ని దీన్ని వడలాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది. ఆయిల్ వేడిగా ఉండాలి, ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇది పాలతో వేగింది కాబట్టి జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. ఇలా 1 by 1 చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఇలా గోల్డ్ ఇలా కలర్ వస్తే సరిపోతాయండి దీనికి మనం. ఇప్పుడు దీన్ని మనం 1 by 1 మనం షుగర్ పాకలు యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు షుగర్ పాక కూడా కొంచెం వేడిగా ఉండాలండి. చల్లారినగా యాడ్ చేస్తే అది మీకు షుగర్ పాకం అనేది పీలిచ్చదు. సో ఇలా చేసుకోవాలండి. ఇలా చేసి చాలా సాఫ్ట్గా మీకు మంచిగా వస్తుంది. సో మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.